నర్సింగ్ నేర్చుకున్నాను, హోమ్ నర్సింగ్. ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారు ఉన్నారు కదా, ఈ 5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? నాకేం తెలియదు ఈ మీ క్వశ్చన్. అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, మీ ఇంటికి ఏమన్నా అందుతున్నాయా? అమ్మఒడి వచ్చింది, అమౌంట్ వచ్చింది, ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది? 45 ఇయర్స్ వాళ్ళకి మనీ వచ్చింది. మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళ అంటే ముసలి వాళ్ళందరికీ పెన్షన్ వస్తున్నాయా? వస్తుంది. ఇంకా ఏ పథకాలు అందుతున్నాయి మీ ఇంట్లో? పెన్షన్ వస్తుంది, వికలాంగుల పెన్షన్ వస్తుంది డాడీకి. అమ్మఒడి వచ్చినాయి, 45 ఇయర్స్ వాళ్ళకి మనీ వచ్చాయి. ఇంకా ఇంకా అంతే. అంతేనా? అయితే ఇప్పుడు చూసుకుంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, ఎక్కడో అక్కడ వినుంటారు పాలిటిక్స్ గురించి. ఈసారి చంద్రబాబు వస్తారా లేకుంటే జగన్ వస్తారా అనే దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు, ప్రజలందరికీ అందుతున్నాయి, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి, ఏ నాయకుడు కూడా మధ్యలో తీసుకోకుండా ఇలా అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అందరికీ వస్తున్నాయి కదా పథకాలు, అందరికీ బాగానే వెళ్తున్నాయి, అందరు తీసుకుంటున్నారు. అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఎలా ఉందంటారు ఇక్కడ? ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఉన్నారు కదా, ఆయన వస్తారంటారు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా? వస్తారు. ఎందుకని? అన్నీ బాగానే చేస్తున్నారు కదా, అన్నీ బాగానే చేస్తున్నారు కదా. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం కానీ ఇలాంటి అందరికీ నీడెడ్గా ఉంటున్నారు, ఎవరికి నీడెడ్ ఉన్నా ఆయన ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు.